కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ ప్రతి వారం కూడా ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి పోవాల, ఏదో ఒక ప్రాంతంలో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఫిర్యాదులు స్వీకరించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి ఒక విధానాన్ని అనుసరిస్తూ అందులో భాగంగా ఈ రోజున గాండ్లపెంట మండలం కటారపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఎంపీడీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి, ఇతర కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక ముందున్నటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకు, కటారపల్లి గ్రామ సోదరీమణులకు, అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఇందాక గొడ్డెలగల ప్రసాద్ మా కన్వీనర్ మాట్లాడుతూ మీకు అందుతున్నటువంటి లబ్ధి, చేకూరుతున్నటువంటి లబ్ధి మొత్తం అంకెలతో సహా వివరించడం జరిగింది. మరొకసారి మీకు తెలియజేసేది ఏమంటే, ఈ కటారపల్లి గ్రామం వరకు వృద్ధులు 446, వితంతువులు 171, వికలాంగులు 115, అభయహస్తం 31, ఒంటరి మహిళలు 10, ఇతరులు 70, మొత్తం 842 మందికి గాను ప్రతి నెల పెన్షన్స్కు ఇస్తున్నటువంటి డబ్బు ఎంత అంటే 37,55,000 రూపాయలు. ఈ గ్రామంలో తల్లికి వందనం పేరు మీద అర్హులైనటువంటి వాళ్ళు 657 మంది, అనర్హులు 40 మంది ఉన్నారు. మొత్తం నగదు సంవత్సరానికి మనం అందజేసిండేది 98,55,000 రూపాయలు అందజేస్తున్నారు గత సంవత్సరం. ఆటో డ్రైవర్ సేవలో అర్హులైనటువంటి వాళ్ళు 23 మంది ఉన్నారు, అనర్హులు 5 మంది ఉన్నారు. మొత్తం నగదు అందజేసినటువంటిది 3,45,000 రూపాయలు. అన్నదాత సుఖీభవ పేరు మీద అభ్యర్థులు అర్హులు 811 మంది ఉన్నారు, అనర్హులు 8 మంది ఉన్నారు. మొత్తం నగదు 1,16,76,000 రూపాయలు ఇప్పటికి అందజేస్తున్నారు. అభివృద్ధి పనుల నిమిత్తం సీసీ రోడ్లకైతే 13 లక్షలు ఇచ్చినాం, స్కూల్కి అయితే ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చున్నాం. తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం చేసినాం. ఇప్పుడే భోగాతమ్మ గుడి గురించి 3 ఫేజ్ కరెంటు గురించి అడుగుతూ ఆయన ఒక సమస్యను చెప్పినాడు. దాన్ని కూడా డీ గారితో మాట్లాడడం జరిగింది. అది కూడా 3 ఫేజ్ కరెంటు ఇస్తున్నామని చెప్పేసి కూడా మంజూరు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా గతంలో 1 కిలోమీటర్ మేర రోడ్డు ఇచ్చున్నాం. దాన్ని ఇంకా 4 కిలోమీటర్ల మేరకు రోడ్డు సౌకర్యం కావాలని నేను ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు నన్ను అడగడం జరిగింది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా చేస్తామన్నాము. ఇప్పుడు ఈ సంవత్సరంలో 100కు 100% ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్నటికి మొన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యోగి వేమన సమాధి ఇక్కడ ఉంది. దాన్ని పూర్తిగా మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు గతంలో ఉన్నాయి. ఈ రోజున యోగి వేమన జయంతిని రాష్ట్ర పండుగ కింద నిర్వహించినటువంటి ఘనత, అది కూడా కటారపల్లిలోనే నిర్వహించినటువంటి ఘనత కూడా ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా జీర్ణదశలో ఉన్నటువంటి ఏదైతే ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ కానీ రెస్టారెంట్ ఉంది గానో దాన్ని పూర్తి స్థాయిలో తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ టూరిజం సర్క్యూట్లో భాగంగా కూడా చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా మీకు మంచి చేసేటువంటి ప్రభుత్వం గతంలో లేదు. అప్పట్లో మంత్రిగా టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి మంత్రి వస్తే చిన్న విగ్రహం పెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ విగ్రహం మీద కూడా పాపం మళ్ళీ మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన పదే చెప్తూ వస్తూ ఉంటాడు, సూపర్ 6 ఎక్కడేది ఏమైందని చెప్పేసి. ఇప్పుడు చెప్పినటువంటి అంకెలన్నీ కూడా సూపర్ 6లో భాగమనేది ఆయనకు తెలియజెప్తాడు. కళ్ళుండి చూడలేనటువంటి కబోది, చెవులుండి వినలేనటువంటి చెవిటివాణ్ణి, మాటలు రాకపోయినా మాట్లాడగలిగినటువంటి మూగవాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ సంఖ్యలు కానీ సూపర్ 6 కానీ ఆయనకు అర్థం కావడం లేదు, ప్రజలకు అర్థమవుతున్నాయి.
ప్రత్యేకించి కటారపల్లి వాసులు గ్రామ సోదరిమణులకు ఓటర్ మహాశయులకు కూడా తెలియజెప్తాను. మీకు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తున్నామంటే ఈ మండలంలో అత్యధిక స్థాయిలో లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా, లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారు, అత్యధిక మొత్తంలో డబ్బు చేరుతున్నటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారంటే అది కటారపల్లి గ్రామంలోనే ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాకపోతే మాకెప్పుడు ఏ ఎన్నిక వచ్చినా అత్యల్ప సంఖ్యలోనే మీరు ఓట్లు వేస్తూ వస్తూ ఉన్నారు కటారపల్లి వాళ్ళు. ఇది న్యాయమా? మీకు మంచి చేస్తే మాకు సున్నం వేస్తున్నారు. ఏం మేము చేసిండే పాపం మీకు మంచి చేయడమే నేరమా? నవ్వుతాన్నాడు మరి ఆయన. ఏం డాక్టర్ నవ్వుతాండ? వాస్తవం చెప్పు. మరి ఇంత మంచి చేసేటువంటి మాకు మీరు ఎందుకు వివక్ష చూపుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రజా దర్బారు కార్యక్రమం మాకు మీరు ఎందుకు వివక్ష చూపుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రజా దర్బారు కార్యక్రమంలో కొన్ని భూమికి సంబంధిత సమస్యలు వచ్చినాయి. గజ్జలోలపల్లిలో అక్కడ ఇరు వర్గాల మధ్యన గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం ఉంది. వాటిని పరిష్కారం చేస్తున్నాం. అందుకే ఆదేశాలు ఇచ్చినాం అధికారులకు కూడా. వెంటనే వారి మధ్యన ఉన్నటువంటి తగాదాను తీర్చమని చెప్పేసి కూడా వారికి తెలియజెప్పినాం. రేపటి వారంలో ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక కొద్దిమంది అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు పడలేదని చెప్పేసి ఒక ఇద్దరు రైతులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాన్ని గ్రీవెన్స్లో అప్లోడ్ చేస్తున్నారు. గ్రీవెన్స్ రిజాల్వ్ కాగానే వారికి డబ్బులు పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక కొద్దిమంది కొత్తగా పెన్షన్ల కోసము మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తొందరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేసేటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వము మొదలు పెట్టబోతోంది. అప్పుడు మీరు అప్లై చేసుకొని అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇళ్ళ గురించి అయితే ఎవరు అడగల. బాగా ఉండేవాళ్ళంతా ఇక్కడ భూములు ఉండేవాళ్ళు, షౌకారులే ఉన్నారు, ఇల్లు ఉండేవాళ్ళే. తాగునీరు గురించి కూడా ఒక రామస్వామి టెంపుల్ దగ్గర అడిగినారు. వెంటనే బోరు వేస్తామని చెప్పేసి కూడా వారికి తెలియజెప్తా ఉన్నాం. రామస్వామి గుడి దగ్గర ప్రతి సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత, ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సినటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఎక్కడ సమస్యల నుంచి కానీ ప్రజల నుంచి కానీ దూరంగా పరిపాలన సాగించాలనే ఆలోచన విధానం నాకు కానీ మా అధినేతకు కానీ లేదు. మా అధినేత ఆలోచన మేరకే మేమందరం కూడా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆలోచన చేస్తూనే మీ దగ్గరికి వస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అధికారులు కూడా వేరే మండలాలతో పోలిస్తే ఈ మండలంలో కొద్దిపాటు అలసత్వం ఉంది. తహసీల్దార్ గారు కావచ్చు, ఉప తహసీల్దార్ గారు కావచ్చు, అదే రకంగా ఎంపీడీఓ గారు కావచ్చు, త్వరితగతిన ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. మీరు పనిచేస్తే ఈ ప్రభుత్వానికి కానీ మాకు కానీ మంచి పేరు వస్తుంది. మీరు అలసత్వం ప్రదర్శిస్తే ఆ అకౌంట్ అంతా మాకే రాస్తారు వాళ్ళు, మీకు ఉండదు. కాబట్టి అధికారులకు చెప్తున్నాను, మాకు మొహమాటాలు కానీ భేషజాలు కానీ ఉండవు. మీరు భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి పనితీరు కనబరిస్తే మా ఆలోచన మాకుంది. మీరు కూడా మారాలని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మొన్న సూరి ఇంకా వేరే వాళ్ళ గాండ్లపెంట చెందినటువంటి వాళ్ళ భూమిలో ఒక తకరారు ఒకతో ఉంది, సరిహద్దు వివాదం. దాన్ని కూడా తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పుకున్నాను, మీరు దాన్ని ప్రెసిపిటేట్ చేయొద్దండి. లాజికల్గా రికార్డెడ్గా ఏదైతే ఉందో దాని ప్రకారమే మీరు ముందుకు పోమని చెప్పేసి కూడా సూచనలు ఇస్తాను. మేము అవి ప్రెసిపిటేట్ చేసి అంటే మీరు పెండింగ్ పెట్టుకునే దాని నుంచి ఏమవుతుందంటే ప్రభుత్వం చేతగాని దాని మాదిరి కనపడుతుంది, ప్రజాప్రతినిధి చేతగాని వ్యక్తిగా కనపడతాడు. ప్రభుత్వం కంటే మేము గొప్పవారు అనే భావన ఎవరికి వచ్చినా కూడా అది ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి నో బడీ ఈజ్ బిగ్గర్ దాన్ ద గవర్నమెంట్. ఈ ప్రభుత్వం కంటే ఏ ఒక్కరు కూడా గొప్పవారు కాదు, పెద్దవారు కాదు. ప్రభుత్వం పనిచేయాలా, సమస్యలు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవాలా, పరిష్కారం చేయాలా. మీరు
రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం పరిష్కారం వెనువెంటనే చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆదేశాలు ఇస్తున్నాం. అంతేకాకుండా కటార్పల్లి క్రాస్లో ఏదైతే ఉందో పూసలోళ్ళ ఇంటి మధ్యలో ఉన్నటువంటి సీసీ రోడ్లు అవి కూడా మంజూరు చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా చిరకాలంగా ఉన్నటువంటి శ్మశాన వాటిక సమస్యను కూడా మళ్ళీ వేదిక మీద నుంచి వారికి కూడా అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. మీకు శ్మశాన స్థలాన్ని కేటాయించినాము, మీరు అక్కడే చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ కావలసినటువంటి ప్రహారీ గోడ నిర్మాణం కావచ్చు, ప్రహారీ శ్మశాన వాటికలో ఒక రూమ్ కావచ్చు, బోరు కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు ఏర్పాటు చేసేటువంటి బాధ్యత మేము తీసుకుంటున్నాము. అవన్నీ ఏర్పాటు చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మీరు కూడా సహృదయంతో అర్థం చేసుకుని దానికి సహకరించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఇకపోతే మండలంలో ఇంకా సమస్యలు ఏవైనా ఉంటే కూడా వచ్చే రోజుల్లో ఇది మొదటిది కాదు, చివరిది కాదు. నిరంతరం ప్రజలతో కలిసిపోయేటువంటి విధానంలోనే ముందుకు పోతాం. ఇంతకుముందు మైనారిటీ సోదరులు కూడా మసీదు ప్రహారీ గోడ గురించి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మంజూరు చేస్తున్నాం, ప్రహారీ గోడను కూడా నిర్మిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏవైనా సౌకర్యాలు కావాల్సిందా మా మైనారిటీ సోదరులకు 100కు 100% చేసి తీరుతామని చెప్పేసి కూడా మీకు బలంగా హామీ ఇస్తూ ఉన్నాము. మీరు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలంటే మేము మసీదు గురించి కావచ్చు, మీ శ్మశాన వాటికి గురించి కావచ్చు, మీరు అడిగితే 100కు 100% ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రజా దర్బారు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫిర్యాదు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒకటే మాట ఇస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఫిర్యాదు సహేతుకమైండేదైతే, సమంజసమైండేదైతే 100కు 100% అది పరిష్కారం జరుగుతుందని బలంగా నమ్మమని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై హింద్.